బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. వర్సిటీలో పాలన గాడి తప్పడం, ఇష్టారీతిన ఇన్ఛార్జీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలతో కుమ్మక్కు ఆరోపణలు కొంతకాలంగా విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల వర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడం, విజిలెన్స్ ప్రాథమిక విచారణలో అది నిజమే అని తేలడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటనలను ఆరా తీసిన సీఎం వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వివరణ సైతం కోరారు. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనక ఎంత పెద్దవాళ్లున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, వీసీ రాజీనామా అంటే ఎక్స్పెక్ట్ చేసిందా మొత్తం అధికార యంత్రాంగం కానీ అందరూ? అండ్ ఓవరాల్గా అసలు ఇష్యూ ఏంటి, ఏం జరిగింది? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వరంగల్ కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయంలో ఇప్పటికి రెండో వీసీగా పనిచేస్తున్న నందకుమార్ రెడ్డిపై అనేక ఆరోపణలు రావటం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఆ ఆరోపణల పైన సీరియస్ అవడం జరిగింది. ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు అధికారులు కూడా ఆ వీసీ నందకుమార్ రెడ్డిని రాజీనామా చేయాల్సిందిగా కోరటంతో నిన్న అతను రాజీనామాని సమర్పించడం జరిగింది. ఆ రాజీనామాని సిఎస్ రామకృష్ణరావు కూడా ఇటు గవర్నర్ కి ఆమోదం కోసం ఆ ఫైల్ ను పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆరోపణలు ఈ వీసీ నందకుమార్ రెడ్డి పైన రావడం, ముఖ్యంగా ప్రైవేట్ కళాశాల మన పీజీ అండ్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ పేరుతో ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడమే కాదు, ఇటు కొంత ప్రైవేట్ కళాశాలల తనిఖీలు కూడా ముందస్తుగా బృందాలను నియమించి తనిఖీల కోసం వెళ్లే ముందు సడన్ గా తనిఖీలను విరమించుకోవడంతో అనేక రకాల ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అంతేకాదు ఆ విశ్వవిద్యాలయంలో ఇష్టానుసారంగా ఇన్ఛార్జ్ నియమించారు. ఇవన్నీ ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో ఆరోపణలు నిజమని తేలటంతోనే ముఖ్యమంత్రి కూడా సీరియస్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం సిఎస్ రామకృష్ణారావుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ ఇటు కాళోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డిని పిలిపించుకొని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు పరీక్షకు సంబంధించిన రికార్డులు సీజ్ చేయడం జరిగింది. అక్రమాలపై సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు. పరీక్ష పేపర్లు మూల్యాంకంలో అవకతవకలు, ఇన్ఛార్జ్ల నియామకం తదితర ఆరోపణలు నిజమని తేలటంతో వీసీ కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. తాను ఆ రాజీనామా ఆమోదం కోసం గవర్నర్ కూడా పంపించారు. ఎందుకంటే ఒక వైస్ ఛాన్సలర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వారి స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయిన నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది. రమణ, థ్యాంక్ యూ చంద్రశేఖర్.